కుట్టన్, దివ్య ఇంకా అజ్జు వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండే బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా కజిన్స్ కూడా. చిన్నప్పుడు చదువుతూ విడిపోయిన వీళ్ళ లైఫ్ని బెంగళూరు సిటీ ఎలా కలిపింది, వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందనే ఫీల్ గుడ్ స్టోరీయే ఈ బెంగళూరు డేస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫార్మర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుట్టన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి తన స్టోరీతో మూవీని బిగించేస్తాడు. పచ్చగా ప్రశాంతంగా ఉండే పల్లెటూరు, ఎంతో ప్రేమను చూపించే అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్నతో కుట్టన్ తన జాబ్ విషయాన్ని పంచుకుంటాడు. వాళ్ళు చాలా సంతోషపడతారు. కుట్టన్ ఈ స్టోరీని తన ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేస్తాడు. మొదటిగా దివ్య, కుట్టన్ వాళ్ళ మావయ్య కూతురు. కుట్టన్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ కూడా. అల్లరి చేసే తుంటరి పిల్ల. తనకి MBA చదివి ఓన్ కంపెనీ పెట్టాలనే చాలా ఆశలు ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మా నాన్న తన జాతకంలో దోషం ఉందని, పెళ్ళైతే ఆ దోషం పోతుందని పెళ్లి చేయాలనుకుంటారు. అలా వచ్చిన సంబంధమే శివదాస్. దాస్ బెంగళూరులో జాబ్ చేసే అబ్బాయి, చాలా మంచోడు కూడా. పెళ్లి చూపుల్లోనే దాసు దివ్యతో తన గతాన్ని గురించి పంచుకుంటాడు. దాస్కి 5 సంవత్సరాల ముందు ఒక అమ్మాయితో చాలా డీప్ రిలేషన్షిప్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. నేను మ్యారేజ్కి రెడీగా లేను, కానీ మా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల ఒప్పుకున్నానని దివ్యతో చెప్తాడు. దివ్యకి దాస్ నిజాయితీ, మనస్తత్వం రెండూ నచ్చుతాయి. దివ్య, దాస్ ఇద్దరు కూడా ఈ పెళ్లిని ఇష్టపడి ఓకే చేస్తారు. ఇంక వీళ్ళ బ్యాచ్లో మూడో ఫ్రెండ్ అజ్జు. లైఫ్లో తనకు నచ్చింది చేస్తూ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదే కాకుండా అజ్జు మంచి బైక్ రేసర్ కూడా. అజ్జుకి దివ్య కాల్ చేసి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అజ్జు, నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అని తన ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంట్లో ఏమైనా ఫోర్స్ చేశారా చెప్పు, వచ్చి మాట్లాడుతూ అంటాడు. దివ్య మాత్రం అబ్బాయి నచ్చి నేనే పెళ్ళికి ఓకే చేశా అంటుంది. వీళ్ళ ముగ్గురు మళ్ళీ పెళ్లిలో కలుసుకుంటారు. ఆ పెళ్లిని చాలా హ్యాపీగా పాటలతో, డ్యాన్స్తో దివ్యకి గుర్తుండిపోయేలా జరుపుతారు. దివ్య ఏమో వాళ్ళ హస్బెండ్తో, కుట్టనేమో తన జాబ్తో, ఇంకా విజ్జు తన డ్రీమ్స్తో ముగ్గురు బెంగళూరులో కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు. దివ్య అందరితో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటుంది. దాసు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేసుకుని వాళ్ళందరినీ ఇంటికి పిలిచి టీ ఇస్తుంది. దాస్ జాబ్ నుంచి వచ్చేసరికి అదంతా చూసి షాక్ అవుతాడు. కానీ దాస్కి అదంతా నచ్చదు. దాసు చాలా చిరాగ్గా, మూడీగా ఉంటూ ఉంటాడు. దివ్యకి ఇదంతా చాలా బాధగా ఉంటుంది. కానీ దాసు మళ్ళీ దివ్యని ఎప్పటికప్పుడు కూల్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో విజ్జు బెంగళూరులో ఒక రేస్ బైక్ టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన బైక్ రేసింగ్ స్కిల్స్ని అక్కడ వాళ్ళందరికీ చూపిస్తూ వాళ్ళకి చాలా క్లోజ్ అయిపోతాడు. వీకెండ్స్లో దివ్య వాళ్ళ ఇంట్లో వీళ్ళు ముగ్గురు కలుస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అజ్జు దాస్తో అంత త్వరగా ఫ్రెండ్లీగా కలవలేకపోతాడు. కుట్టన్ మాత్రం దాస్తో బాగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు చిన్నప్పుడు జరిగిన ఫన్నీ విషయాలని దాస్తో పంచుకుంటూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. సడన్గా హ్యాపీ మూమెంట్స్ కాస్త సాడ్ మూమెంట్గా మారిపోతాయి. దాస్కి అజ్జు గురించి తెలియక మీ పేరెంట్స్ ఏం చేస్తారని అజ్జుని దాస్ అడుగుతాడు. అజ్జు పేరెంట్స్ ఇద్దరు డైవర్స్ తీసుకుని విడిపోతారు. అప్పటి నుంచి అజ్జుకి మ్యారేజెస్ అంటే నచ్చదు. సో బాధకున్న ఈ మూమెంట్స్ని దివ్య టాపిక్ డైవర్ట్ చేసి మార్చేస్తుంది. అందరూ కలిసి మళ్ళీ విజ్జుని నవ్వుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచే బెంగళూరు సిటీలో అర్జున్కి, కుట్టన్కి మంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతాయి. కుట్టన్ జాబ్ పర్పస్ మీద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తాడు. అక్కడ కుట్టన్కి హెల్ప్ చేస్తున్న ఎయిర్ హోస్టర్ మీనాక్షిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఇదే టైంలో మూడీగా ఉన్న దివ్యని దాస్ డిన్నర్కి తీసుకెళ్తాడు. మనం ప్రేమించిన వాళ్ళు ఎంత మూడీగా ఉన్నా మనం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, వాళ్ళు కరిగిపోతారు. దివ్య కూడా డిన్నర్కి తీసుకెళ్లడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ హ్యాపీనెస్ అంతా దాస్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చి స్పాయిల్ చేస్తారు. వాళ్ళందరూ ఉండడంతో దివ్య దాస్తో ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. మళ్ళీ మూడీగా అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ముగ్గురు మళ్ళీ మీట్ అవుతారు. కుట్టన్ తను చూసిన అమ్మాయి గురించి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఈలోపు తను అక్కడే షాపింగ్ చేస్తూ కుట్టని చూసి గుర్తుపడుతుంది. కుట్టనేమో తనని చాలా బాగా ఇంప్రెస్ చేసి మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. ఇదంతా చూసి దివ్య, అజ్జు షాక్ అయిపోతారు. కుట్టన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. లవ్లో ఉంటే లైఫ్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి మీనాక్షితో క్లోజ్ అయ్యి లవ్ లైఫ్ని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అజ్జు స్టోరీ నడుస్తూ ఉంటుంది. అజ్జుకి డైలీ ఒక వాయిస్ నుండే మార్నింగ్ లైఫ్ స్టార్ట్ కాదు. తనే రేడియో జాకీ సైరా. అజ్జు రోజు సైరాని ఎలా అయినా కలవాలి, చూడాలి అనుకుంటాడు. ఒకరోజు ఆ రేడియో ఛానల్కి కాల్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఛానల్ బెంగళూరులోనే రన్ అవుతుందని తెలిసి కాల్ మాట్లాడుతూనే తనని కలవడానికి వెళ్తాడు. రేడియోలో సైరా, నువ్వు లాస్ట్ టైం ఎవరిని సర్ప్రైజ్ చేసావు అని అడుగుతూ ఉంటుంది. దానికి అజ్జు, నేను చాలా మందిని సర్ప్రైజ్ చేశా, కానీ ఇప్పుడు మాత్రం నిన్నే సర్ప్రైజ్ చేయబోతున్నా అంటాడు. అజ్జు తనున్న రేడియో ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి సైరాకి 2 కాళ్ళు ఉండవు. దాంతో అజ్జు చాలా బాధపడుతూ అక్కడి నుంచి సైరాని కలవకుండానే వెళ్ళిపోతాడు.
అందరూ ప్రేమ గుడ్డిదంటారు, కానీ ప్రేమ చాలా పవిత్రమైంది. మన మనసు ఒకరిని ఇష్టపడితే వాళ్ళు ఎలా ఉన్నా సరే మన మనసు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. అజ్జు కూడా సైరాకి కాల్ లేవని తెలిసినా తనని యాక్సెప్ట్ చేస్తాడు. రోజు అజ్జు తనని ఫాలో అవుతూ ఉంటాడు. తర్వాత వీళ్ళు ఒక కాఫీ షాప్లో మీట్ అవుతారు. అజ్జు స్టోరీ ఇలా జరుగుతూ ఉంటుంది. కుట్టను లవ్ చేసిన మీనాక్షి మాత్రం కుట్టని మోసం చేస్తుంది. అది కుట్టను తన ఫ్రెండ్స్తో పంచుకొని ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ దాన్ని చాలా లైట్ తీసుకుంటాడు. ఇక అజ్జు డైలీ సైరాని ఫాలో అవుతూ ఉంటాడు. సైరాకి కాల్ లేకపోవడం వల్ల అజ్జుని ఫేస్ చేయడానికి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అజ్జు మాత్రం సైరా మీద చాలా కేర్ చూపిస్తూ ఉంటాడు. సైరాకి చాలా దగ్గర అయిపోతాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. నిజమైన లవ్ ఎప్పుడు కేరింగ్తోనే కంప్లీట్ అవుతుంది. అజ్జు సైరాని నవ్విస్తూ కేర్ చేస్తూ ఉంటాడు. తనకి కాల్ లేవనే ఆలోచన మర్చిపోయేలా కొత్త లైఫ్ని చూపిస్తాడు. ఇదే టైంలో దివ్యకి దాస్కి మధ్య అండర్స్టాండింగ్ లేక ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఇంకో పక్కేమో కుట్టన్ ఫాదర్ చనిపోతాడు. ఇవన్నీ కూడా కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ అవుతాయి. ఒకరోజు సైరా బర్త్డే పార్టీ జరుగుతుంటుంది. ఆ బర్త్డే పార్టీకి అజ్జు అటెండ్ అవుతాడు. సైరా వాళ్ళ ఫ్యామిలీకి అజ్జుని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సైరా వాళ్ళ అమ్మ అజ్జుని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. సైరాకి చాలా ఫ్యూచర్ ఉందని తన ఆస్ట్రేలియా తీసుకెళ్లి చదివించాలనుకుంటున్నామని చెప్తుంది. ఒకవేళ నువ్వు సైరాని పెళ్లి చేసుకుంటే నీకు ఫ్యామిలీ లేదు, మీరిద్దరూ కూడా చాలా బాధలు పడాల్సి వస్తుందని సైరా వాళ్ళ మదర్ చెప్తుంది. దీంతో అజ్జు చాలా బాధపడతాడు. తర్వాత రోజు నుంచి అజ్జు తన లైఫ్ మీద రేసింగ్ మీద ఫోకస్ పెడతాడు. అదే టైంలో అజ్జు తను వర్క్ చేస్తున్న రేసింగ్ కంపెనీ యొక్క ఆల్బంలో దాస్ ఫోటోలు చూస్తాడు. అది చూసి చాలా షాక్ అవుతాడు. దాస్ గురించి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు దాస్ గురించి, దాస్కి పాస్ట్లో ఉన్న లవ్ స్టోరీ గురించి చెప్తారు. దాస్ ఒక క్లాసిక్ బైక్ రైడర్. శివదాస్కి పాస్ట్లో చాలా డిఫరెంట్ లైఫ్ స్టోరీ ఉంటుంది. బైక్ రేసింగ్తో పాటు నటాసా అనే అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ చాలా కాలం సీరియస్ రిలేషన్షిప్లో ఉంటారు. నటాసా పేరెంట్స్కి మాత్రం దాస్ అంటే నచ్చదు. దీంతో నటాసా పేరెంట్స్ని ఎదిరించి దాస్తో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా ఉన్న టైంలో ఒక బైక్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ బైక్ యాక్సిడెంట్లో నటాసా చనిపోతుంది. అప్పటి నుంచే శివదాసు చాలా డల్గా ఉంటూ ఉంటాడు. ఈ స్టోరీ తెలుసుకున్నాక అజ్జుకి దాస్ మీద చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఈ విషయాన్ని దివ్యకు కూడా చెప్తాడు. ఇక్కడ నుంచి మూవీ స్టోరీ మొత్తం చాలా పాజిటివ్గా మారిపోతుంది. ఒక్కసారి మనం మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా అవన్నీ ఈజీగా పోతాయి. దివ్య కూడా శివదాస్ సిచ్యువేషన్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. దివ్య దాస్కి తెలియకుండా నటాసా పేరెంట్స్కి చాలా క్లోజ్ అవుతుంది. ఇదే టైంలో దాస్ కూడా దివ్యతో ప్రేమలో పడతాడు. తన అల్లరిని, తన అలవాట్లను కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా దివ్యని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇంకా కుట్టిని మాత్రం తన లైఫ్ని నేచర్తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తనుంటున్న అపార్ట్మెంట్లోనే ఉన్న మన సంస్కృతిని ఇష్టపడే ఒక ఫారెన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. దీంతో కుట్టిని లైఫ్ కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. తర్వాత దివ్య మంచి టైం చూసి దాస్ని నటాసా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. దాంతో దాస్కి తన మనసులో ఉన్న బాధ మొత్తం వాళ్ళతో పంచుకోవడానికి టైం దొరుకుతుంది. వాళ్ళు దాస్ బాధను అర్థం చేసుకుని నటాసా మీద ఉన్న ప్రేమను మొత్తం వీళ్ళ మీద కూడా చూపిస్తూ ఉంటారు. వీళ్ళని సొంత పిల్లల్లా చూసుకుంటారు. దీంతో శివదాసు దివ్య స్టోరీ కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఇంకా మిగిలింది అజ్జు. అజ్జు తను ఎప్పటి నుంచో గెలవాలనుకున్న బైక్ రేస్ కూడా గెలుస్తాడు. ఇంకా సైరాతో లవ్ ప్రాబ్లం మాత్రం అలానే ఉంటుంది. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి శివదాస్ ఇంకా కుట్టిని అండ్ అర్జున్ ఫ్రెండ్స్ వెళ్ళి సైరా వాళ్ళ అమ్మతో మాట్లాడతారు. శివదాసు మేము అర్జున్ ఫ్యామిలీ అని, దివ్య కుట్టిని అర్జున్ యొక్క కజిన్స్ అని వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తారు. సైరాకి అర్జున్కి ఏం జరిగినా మేము ఉన్నామనే హోప్ని ఇస్తారు. దీంతో సైరా వాళ్ళ అమ్మకి అర్జున్ మీద నమ్మకం కలుగుతుంది. అజ్జు సైరా లవ్ స్టోరీకి కూడా ఇక్కడ హ్యాపీ ఎండింగ్ వస్తుంది. ఇంకా లాస్ట్లో కుట్టిని కూడా తను లవ్ చేసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. దీంతో బెంగళూరులో బెంగళూరు డేస్ మూవీ చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీకంటే హ్యాపీ పర్సన్ ఇంకెవరూ ఉండరు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.